హలో వెల్కమ్ బ్యాక్. డావిన్సీ రిజల్ట్ సిరీస్లో క్లాస్ నెంబర్ 13 ఈరోజు కలర్ గ్రేడింగ్ గురించి చూద్దాం. లాస్ట్ క్లాస్లో మనం కలర్ గ్రేడింగ్ బేసిక్స్ అండ్ టూల్స్ గురించి చూసినాం. మాస్కింగ్ టూల్స్ని యూస్ చేసి సినిమాటిక్ కలర్ గ్రేడింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మాస్కింగ్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలి అంటే ఫ్రేమ్లో ఒక పర్టికులర్ ఏరియాని సెలెక్ట్ చేసి దానికి సపరేట్గా కలర్స్ని చేంజ్ చేయడం. ఎగ్జాంపుల్కి ఫేస్ని బ్రైట్ చేయాలి అంటే ఫేస్కి మాస్క్ అప్లై చేసి ఓన్లీ అక్కడ మాత్రమే కలర్ చేంజెస్ చేయడం. మనం ఇలా ఉన్న వీడియోని ఇలా చేంజ్ చేసి చూద్దాం. ఇది మన డావిన్సీ రిజల్ట్ సిరీస్ కలర్ గ్రేడింగ్ లో సెకండ్ క్లాస్. కలర్ పేజ్ గురించి కంప్లీట్ అయిన తర్వాత ఫ్యూజన్ పేజ్ గురించి స్టార్ట్ చేస్తాం. సారీ క్లాసెస్ లేట్ గా వస్తున్నాయి, ఇప్పటి నుండి తొందరగా అప్లోడ్ చేస్తాను. ఓకే, చలో ఫాస్ట్ గా క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. కలర్ గ్రేడింగ్ గురించి ఇది మన కలర్ పేజ్. ఇంతకు ముందు క్లాస్ చూడకపోతే వెళ్ళి చూడండి, బేసిక్స్ లెవెల్లో ఉంటుంది. అందులో కలర్ పేజ్ టూల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన, అలాగే ఆ టూల్స్ ని ఎలా యూజ్ చేయాలో కూడా చెప్పాను. టోటల్ గా కలర్ పేజ్ బేసిక్స్ గురించి ఉంటుంది. ఒకసారి మన ఛానల్ కి వెళ్ళి చెక్ చేయండి. ఓకే, ఇది నేను తీసుకున్న వీడియో. ఇది నేను pixels.com వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నా. మీకు కూడా ప్రాక్టీస్ చేసుకోవడానికి వీడియోస్ కావాలి అంటే నేను వెబ్సైట్ నేమ్స్ డిస్క్రిప్షన్ లో పెడతాను, డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, ఇది జస్ట్ నార్మల్ వీడియో, ఇందులో ఏ కలర్ గ్రేడింగ్ చేయలేదు. ఇప్పుడు దీనికి కలర్ గ్రేడింగ్ చేసి చూద్దాం. ఈ వీడియోలో అన్ఈవెన్ టోన్ ఉంది కదా, సో దానికోసం ఒక లట్ ని అప్లై చేసుకుంటున్నా. పైకి వచ్చి లట్స్ ని క్లిక్ చేసి ఫిల్మిక్ ప్రో లట్ ప్యాక్, ఇది నేను గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నా. గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకొని డావిన్సీ లట్స్ లో యాడ్ చేసుకోండి. ఓకే, 10 బిట్ క్లిక్ చేసి ఫస్ట్ లట్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి పట్టుకొని ఈ నోడ్ మీద వదిలేయాలి. ఈ నోడ్ మీద వదిలేసాను కదా, లట్ అనేది ఈ వీడియోకి అప్లై అయిపోయింది. ఈ నోడ్ కి లట్ ని అప్లై చేసాం కదా, ఇక్కడ లట్ నేమ్ కూడా ఇవ్వచ్చు. ఈ నోడ్ కి నోడ్ మీద రైట్ క్లిక్ ఇచ్చి నోడ్ లేబుల్ మీద క్లిక్ చేసి నేమ్ ఇవ్వచ్చు. లట్ అని ఇస్తున్నా, డన్. ఇప్పుడు నేను నెక్స్ట్ నోడ్ ని క్రియేట్ చేస్తున్నా. Alt+S కీబోర్డ్ లో Alt+S క్లిక్ చేస్తే సీరియల్ నోడ్ యాడ్ అవుతుంది. ఈ నోడ్ లో కొంచెం కలర్ కరెక్షన్ చేసుకుందాం, అంటే కొంచెం కలర్ యాడ్ చేసుకుందాం. ఓకే, లెఫ్ట్ సైడ్ కి వస్తే కలర్ వీల్స్ ఉంటాయి. టెంపరేచర్ కనిపిస్తుంది కదా, ఈ టెంపరేచర్ ని కొంచెం లెఫ్ట్ కి ట్రాక్ చేస్తున్నా. -200 చాలు, కొంచెం కూల్ అయింది. నెక్స్ట్ ఏం చేద్దామంటే మెజెంటాని యాడ్ చేస్తున్నా. దానికోసం టెంట్ ని పట్టుకొని కొంచెం రైట్ కి ట్రాక్ చేస్తున్నా, 9 ఇస్తున్నా. ఇక్కడ ఇప్పుడు మనం ఏమేం చేసామంటే టెంపరేచర్ ని కొంచెం కూల్ చేసాం అండ్ మెజెంటాని కొంచెం యాడ్ చేసినాం. టెంట్ ని క్లిక్ చేసి అండ్ నెక్స్ట్ నేను కిందకి వస్తున్నా. సాచురేషన్, ఈ సాచురేషన్ ని కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నా. సాచురేషన్ అంటే తెలుసు కదా, కలర్ ని ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేస్తుంది. నేను 55 దగ్గర వదిలేస్తున్నా, డన్. అండ్ కొంచెం కాంట్రాస్ట్ ని ఇంక్రీజ్ చేసుకుంటున్నా. కాంట్రాస్ట్ ఏం చేస్తుంది అంటే సబ్జెక్ట్ ని కొంచెం హైలైట్ చేస్తుంది. కాంట్రాస్ట్ ని పట్టుకొని కొంచెం రైట్ కి ట్రాక్ చేస్తున్నా. ఒక్క నోడ్ లోనే టెంపరేచర్ ని చేంజ్ చేసినాం, టెంట్ ని యాడ్ చేసినాం అండ్ కాంట్రాస్ట్ ని కూడా యాడ్ చేసినాం. అలాగే సాచురేషన్ ని కూడా మూడింటిని ఒకే నోడ్ లో యాడ్ చేసినాం. ఈ మూడింటిని వేరు వేరు నోడ్స్ క్రియేట్ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ అంత అవసరం ఏం లేదు, ఒక్క నోడ్ లోనే చేసుకోవచ్చు. నేను ఈ నోడ్ కి నేమ్ ఏమి ఇవ్వట్లేదు. నెక్స్ట్ నోడ్ యాడ్ చేసుకుంటున్నా. Alt+S, ఇంకో నోడ్ యాడ్ అయిపోయింది. ఇప్పుడు ఫేస్ ని సెలెక్ట్ చేసి ఫేస్ మీద కలర్ ని కొంచెం రిమూవ్ చేస్తాను, ఎందుకంటే సాచురేషన్ ని టోటల్ వీడియోకి యాడ్ చేసుకోవచ్చు కానీ ఫేస్ కి కాదు. ఫేస్ లో కొంచెం కలర్ ని తీసేస్తాను అండ్ కొంచెం బ్రైట్ చేసి కొంచెం సాఫ్ట్ చేసుకుందాం. నోడ్ ని సెలెక్ట్ చేసి కిందకి వస్తే ఒక టూల్ ఉంది, ఇది క్వాలిఫైయర్ టూల్. క్లిక్ చేసి ఇక్కడ ఏం చేయాలి అంటే క్వాలిఫైయర్ ని క్లిక్ చేసుకున్నాం కానీ ఇక్కడ SHL ఉంది, ఇది యూజ్ చేయం. రైట్ సైడ్ కి వస్తే లాస్ట్ లో 3D, దీని మీద క్లిక్ చేసుకోవాలి. మనం 3D ని సెలెక్ట్ చేసుకున్నాం, ఇది బెస్ట్ సెలెక్షన్ అని చెప్పొచ్చు. ఇక్కడ కలర్ పిక్కర్ కి సపరేట్ ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ పైకి వస్తే ఇక్కడ హైలైటర్ ఉంటుంది, దీన్ని ఆన్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఎక్కడైతే సెలెక్షన్ చేసుకుంటున్నామో దానిని షో చేస్తుంది. సెలెక్ట్ చేసుకుంటున్నా, డన్. ఇప్పుడు నేను ఏరియాని సెలెక్ట్ చేసుకుంటున్నా, అంటే మనకి ఏ ఏరియా అయితే కావాలో అక్కడ క్లిక్ చేసి డ్రాగ్ చేసుకోవాలి. కొంచెం కొంచెం డ్రాగ్ చేస్తున్నా, మొత్తం ఒకేసారి డ్రాగ్ చేయకుండా కొంచెం కొంచెం కూడా డ్రాగ్ చేసుకోవచ్చు, కానీ కొంచెం ప్రాబ్లం వస్తుంది కదా. ఈ ఏరియా సెలెక్ట్ అయింది అండ్ ఈ ఏరియా కూడా సెలెక్ట్ అయింది, కానీ ఈ ఏరియా సెలెక్ట్ అవ్వగానే ఫస్ట్ సెలెక్ట్ అయిన ఏరియా వెళ్ళిపోతుంది కదా, ఆ ప్రాబ్లం
రాకుండా ఉండాలి అంటే ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఇప్పుడు ఫేస్ మీద డ్రాగ్ చేస్తే ఫేస్ సెలెక్ట్ అవుతుంది. నేను ఫేస్ ని సెలెక్ట్ చేసుకున్నా అంటే స్కిన్ ఏరియా మొత్తాన్ని సెలెక్ట్ చేసుకున్నా. సో హైలైటర్ తో పని అయిపోయింది. హైలైటర్ ని ఆఫ్ చేసుకుంటున్నా. ఆఫ్ అయింది. మనకి ఫేస్ మీద ఈ మార్కర్స్ కనిపించకుండా ఉండాలి అంటే ఇక్కడ కిందకి వస్తే మార్కర్ ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మార్కర్స్ వెళ్ళిపోతాయి. ఇప్పుడు నేను కొంచెం కలర్ ని తీసేస్తాను. దానికోసం సాచురేషన్ ని లెఫ్ట్ కి డ్రాగ్ చేస్తున్నా. 45 డన్. షాడో అండ్ హైలైట్ ని కూడా చేంజ్ చేసుకుంటున్నా. షాడోని పట్టుకొని కొంచెం రైట్ కి డ్రాగ్ చేస్తున్నా. కొంచెమే చేస్తున్నా, అరౌండ్ 7 or 8 ఓకే. హైలైట్ కూడా సేమ్ రైట్ కి డ్రాగ్ చేస్తున్నా. 6 ఇస్తున్నా. కొంచెం కొంచెం చేసుకోవాలి, ఎక్కువ చేస్తే చూడడానికి అంత మంచిగా కనిపించదు. అందుకే నేను కొంచెం కొంచెం చేంజ్ చేశాను. అంటే మీ ఫుటేజ్ కి తగ్గట్టుగా మీకు కావాల్సినట్టుగా చేసుకోండి. ఓకే. నెక్స్ట్ మిడ్ డీటెయిల్స్ చేంజ్ చేస్తున్నా. ఇది ఏం చేస్తుంది అంటే ఫేస్ ని సాఫ్ట్ చేస్తుంది. క్లిక్ చేసి లెఫ్ట్ కి డ్రాగ్ చేసుకోవాలి. ఎంత లెఫ్ట్ కి డ్రాగ్ చేస్తే ఆ ఏరియా అనేది అంత సాఫ్ట్ అవుతుంది. నేను -100 కి చేశాను. చూడండి ఎంత సాఫ్ట్ అయిందో చూపిస్తా మీకు. జూమ్ చేసి చూడండి ఎంత సాఫ్ట్ అయిందో. ఇది చాలా ఎక్కువ సాఫ్ట్ అయింది. ఇంత సాఫ్ట్నెస్ ఏం అవసరం లేదు. సో -70 ఉంచుతున్నా. ఓకే, ఇది అయిపోయింది. ఇప్పుడు మనం ఏమేం చేసినామంటే ఫేస్ ని సెలెక్ట్ చేసి అండ్ ఫేస్ కి కొంచెం లైట్ ని యాడ్ చేసినాం, కొంచెం సాఫ్ట్ ని యాడ్ చేసినాం అండ్ ఫేస్ మీద కొంచెం కలర్ ని రిమూవ్ కూడా చేసినాం. అలాగే కొంచెం బ్రైట్ చేయాలి అనుకుంటే షాడోని ఇంక్రీజ్ చేస్తే మంచిగా రిజల్ట్ వస్తుంది. 10 ఇస్తున్నా నేను. ఓకే, ఫేస్ మీద వర్క్ చేసినాం కదా, సో ఈ నోడ్ కి ఫేస్ అని నేమ్ ఇచ్చేద్దాం. డన్. ఇప్పుడు మనం షర్ట్ మీద వర్క్ చేద్దాం. అంటే కొంచెం సాఫ్ట్ చేసి రిచ్ లుక్ వచ్చేలా చేద్దాం. సో నోడ్ ని క్రియేట్ చేసుకుంటున్నా. ఇది వేరే టైప్ నోడ్, ఇవి వచ్చేసి సీరియల్ నోట్స్. సో ఇప్పుడు నేను ప్యారలల్ నోడ్ ని క్రియేట్ చేసుకుంటున్నా. నోట్స్ గురించి నెక్స్ట్ వచ్చే క్లాసెస్ లో చెప్తాను, ఇప్పుడు అర్థం కాదు, నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. ఓకే. ప్యారలల్ నోడ్ కి షార్ట్ కట్ వచ్చేసి Alt+P. Alt+P క్లిక్ చేయగానే కింద ఇంకో నోడ్ యాడ్ అవుతుంది. ప్యారలల్ నోడ్ అంటే పైన ఉన్న నోడ్ లో వర్క్ చేసింది కింద ఉన్న నోడ్ లోకి రాదు. సో కింద ఉన్న నోడ్ సెలెక్ట్ చేసుకొని షర్ట్ మీద వర్క్ చేద్దాం. సెలెక్ట్ చేసి సేమ్ క్వాలిఫైయర్ లోకి వచ్చి 3D ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పైకి వచ్చి హైలైట్ ని ఆన్ చేసుకొని కొంచెం జూమ్ చేస్తున్నా అండ్ క్లిక్ చేసి షర్ట్ ని సెలెక్ట్ చేసుకుంటున్నా. క్లిక్ అండ్ డ్రాగ్. డన్. మనకి షర్ట్ సెలెక్ట్ అయిపోయింది, కానీ ఇక్కడ షర్ట్ తో పాటు బ్యాక్గ్రౌండ్ లో ఉన్నవి సెలెక్ట్ అయినాయి. ఇక్కడ సెలెక్ట్ అయింది, ఇక్కడ అండ్ ఇక్కడ కూడా. వాటిని తర్వాత నోడ్ లో చూద్దాం. ఈ ఏరియా సెలెక్ట్ అయింది కదా, ఇప్పుడు నేను షాడో దగ్గరికి వచ్చి షాడోని డార్క్ చేస్తున్నా. పట్టుకొని లెఫ్ట్ కి డ్రాగ్ చేసుకోవాలి. నేను లెఫ్ట్ కి డ్రాగ్ చేశాను కదా, కొంచెం డార్క్ అయింది షర్ట్ అండ్ సాచురేషన్ ని కొంచెం కలర్ రిమూవ్ చేస్తున్నా. అరౌండ్ 45 ఇస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి నేను కలర్ ర్యాపర్ ని క్లిక్ చేసి షర్ట్ మీద క్లిక్ చేస్తున్నా. షర్ట్ అనేది కలర్ ర్యాపర్ లో సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ లూమాని పట్టుకొని లెఫ్ట్ కి డ్రాగ్ చేసుకోవాలి. ఇదేంటంటే కలర్ ని డార్క్ చేస్తుంది. ఇలా డార్క్ చేస్తే షర్ట్ కి కొంచెం రిచ్ లుక్ వస్తుంది అండ్ షర్ట్ కి సాఫ్ట్నెస్ కూడా యాడ్ చేసుకుందాం. మిడ్ డీటెయిల్స్ ని లెఫ్ట్ కి డ్రాగ్ చేయాలి. షర్ట్ అనేది సాఫ్ట్ అవుతుంది అండ్ మంచి లుక్ వస్తుంది. ఓకే, ఇది కంప్లీట్ అయింది. హైలైటర్ ని ఆఫ్ చేసుకుంటున్నా. ఓకే, చూడండి షర్ట్ కి రిచ్ లుక్ వచ్చేసింది. నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఈ నోడ్ లో ఎక్స్ట్రా ఏరియా సెలెక్ట్ అయి ఉంది కదా, దానిని రిమూవ్ చేయడానికి ఈ షర్ట్ నోడ్ ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మాస్కింగ్ టూల్ ని సెలెక్ట్ చేసుకోవాలి. మాస్కింగ్ ఎక్కడ ఉంటుంది అంటే విండోలో ఉంటాయి. ఇక్కడ పెన్ టూల్ ని సెలెక్ట్ చేసుకొని అండ్ స్క్రీన్ లోకి వచ్చి షర్ట్ ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు సెలెక్ట్ చేసుకోవాలి పెన్ టూల్ తో. ఫస్ట్ పాయింట్ మీద క్లిక్ చేసుకోవాలి. కొంచెం అడ్జస్ట్ చేసి కిందకి డ్రాగ్ చేస్తున్నా. ఇప్పుడు ట్రాకర్ ని క్లిక్ చేసి ట్రాక్ చేసుకుందాం. ఎందుకు అంటే మనం మాస్క్ చేసుకున్నది ఖచ్చితంగా ట్రాక్ చేసుకోవాలి. ఎందుకంటే వీడియోలో పర్సన్ మూవ్ అవుతాడు కాబట్టి ట్రాక్ చేసుకోవాలి. సో నేను ఫార్వర్డ్ బటన్ ని క్లిక్ చేసి ట్రాక్ చేసుకుంటున్నా. ట్రాక్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఈ ఏరియా మాత్రమే సెలెక్ట్ అయింది, పక్కన ఉన్నవి సెలెక్ట్ అవ్వలేదు. ఇప్పుడు సాఫ్ట్నెస్ ని కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నా. మళ్ళీ నేను ప్యారలల్ నోడ్ ని క్రియేట్ చేసుకుంటున్నా. ఈ షర్ట్ నోడ్ ని సెలెక్ట్ చేసి Alt+P ప్రెస్ చేస్తే నోడ్ యాడ్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ మనం ఫోకస్ ఎక్కడ చేయాలో దాన్ని సెంటర్ లోకి తీసుకురావాలి. అంటే వీడియోలో ఆబ్జెక్ట్ మాత్రమే బ్రైట్ అవ్వాలి, మన బ్యాక్గ్రౌండ్ అనేది డార్క్ చేయాలి. అది ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు సర్కిల్ మాస్క్ ని సెలెక్ట్ చేసుకోవాలి. సర్కిల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ సర్కిల్ మాస్క్ యాడ్ అయిపోతుంది. ఇది కొంచెం పెద్దగా చేస్తే సెంటర్ ఏరియా సెలెక్ట్ అయిపోతుంది. ఇక్కడ మనకి పాయింట్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ
అండ్ ఇక్కడ కూడా. ఈ పాయింట్స్ తో సైజ్ ని చిన్నగా పెద్దగా చేసుకోవచ్చు. ఈ పాయింట్ ని పట్టుకొని కొంచెం కిందకి డ్రాగ్ చేస్తున్నా సైజ్ పెద్దగా అవుతుంది. అండ్ ఈ పాయింట్ ని పట్టుకొని కొంచెం లోపలికి డ్రాగ్ చేసుకుంటున్నా. అండ్ ఇక్కడ పింక్ పాయింట్ ఉంది కదా, ఈ పింక్ పాయింట్ అనేది సాఫ్ట్నెస్ ని ఎక్కువ చేస్తుంది. దీనికి లోపల బయట డివిజన్స్ ఉంటాయి, బయటకి డ్రాగ్ చేస్తే సాఫ్ట్ అవుతుంది. మెయిన్ గా ఫేస్ మీద ఉండేలా చూసుకోవాలి. పెద్దగా చేస్తున్నా ఎక్కువ సాఫ్ట్నెస్ కోసం. ఇప్పుడు ఇది ఎలా ఉందో చూద్దాం. హైలైట్ మీద క్లిక్ చేసి చూడండి, ఇలా కనిపిస్తుంది మనకి. ఈ ఏరియా సెలెక్ట్ అయింది, బయట ఉన్న ఏరియా సెలెక్ట్ అవ్వలేదు. ఓకే, మళ్ళీ హైలైట్ ని ఆఫ్ చేసుకుంటున్నా. ఇప్పుడు నేను ట్రాకర్ ని సెలెక్ట్ చేసుకొని ట్రాక్ చేసుకోవాలి. ట్రాక్ ఫార్వర్డ్ ని క్లిక్ చేసి ఓకే డన్. నెక్స్ట్ ఇప్పుడు నేను సేమ్ షాడోస్ మీదకి వచ్చి ఇంక్రీజ్ చేస్తున్నా. కొంచెం చేస్తున్నా, ఎక్కువ ఏం అవసరం లేదు. అండ్ హైలైట్ ని కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నా, 5.50 చాలు. నెక్స్ట్ ఇప్పుడు నోడ్ ని యాడ్ చేసుకోవాలి. దీని కింద Alt+P. దీనికి కూడా సేమ్ ఒక మాస్క్ ని యాడ్ చేసుకుంటున్నా. సర్కిల్ ని క్లిక్ చేసి కొంచెం పెద్దగా చేసి ఫెదర్ చేసి దీనికి కొంచెం పెద్దగా చేస్తున్నా. ఇప్పుడు బయట ఉన్న ఏరియాని డార్క్ చేసుకుందాం. బ్యాక్గ్రౌండ్ ఏరియాని డార్క్ చేయడానికి మాస్క్ యాడ్ చేసాం, కానీ మనకి లోపల ఉన్న ఏరియా సెలెక్ట్ అయింది. హైలైట్ ని క్లిక్ చేస్తున్నా, చూడండి మనకి లోపల ఏరియా సెలెక్ట్ అయింది, కానీ మనకి బయట ఉన్న ఏరియా కావాలి కదా. సో ఇది సర్కిల్ మాస్క్. ఈ సర్కిల్ మాస్క్ ఎదురుగా ఒక చిన్న పాయింట్ ఉంటుంది. ఈ బటన్ ని క్లిక్ చేస్తే ఏమైతుంది అంటే సెలెక్ట్ చేసుకున్న ఏరియా డీసెలెక్ట్ అవుతుంది, డీసెలెక్ట్ లో ఉన్న ఏరియా సెలెక్ట్ అవుతుంది. అర్థం కాలేదు కదా, ఈ బటన్ ని క్లిక్ చేస్తే అర్థమవుతుంది. క్లిక్ చేస్తున్నా, చూడండి ఈ ఫేస్ ఏరియా అనేది డీసెలెక్ట్ అయింది, బయట ఉన్న ఏరియా సెలెక్ట్ అయింది. కొంచెం అడ్జస్ట్ చేసుకుందాం. ఇప్పుడు నేను ట్రాక్ చేసుకుంటున్నా. ట్రాకింగ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు బయట ఉన్న ఏరియాని డార్క్ చేసుకోవాలి. షాడోస్ ని టోటల్ గా లెఫ్ట్ కి డ్రాగ్ చేస్తే డార్క్ అవుతుంది. చూడండి హైలైట్స్ ని కూడా లెఫ్ట్ కి డ్రాగ్ చేస్తున్నా, కొంచెం సాఫ్ట్నెస్ ని ఇంక్రీజ్ చేసుకుంటున్నా. అలాగే మాస్క్ కూడా పెద్దగా అవుతుంది. ఇప్పుడు మనం ఇంకో నోడ్ ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఫైనల్ రిజల్ట్ కనిపిస్తుంది. ఫస్ట్ దీనిని సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ప్యారలల్ నోడ్ కనెక్టర్ అన్నమాట. సెలెక్ట్ చేసుకొని Alt+S ప్రెస్ చేసుకుంటే ఫైనల్ రిజల్ట్ వస్తుంది మనకి. ఒకసారి ప్లే చేస్తున్నా, చూడండి సెంటర్ ఏరియా ఫోకస్ గా చేసాము అండ్ బయట ఉన్న ఏరియా డార్క్ చేసినాం. అంటే బ్యాక్గ్రౌండ్ ఏరియా ఫోకస్ అయ్యేలా చేయలేదు, ఓన్లీ ఫేస్ వరకు ఫోకస్ అయ్యేలా చేసినాం. సో మనం బ్యాక్గ్రౌండ్ ఏరియాని డార్క్ చేసినాం, కానీ డార్క్ కాకుండా బ్లర్ అవ్వాలి. బ్యాక్గ్రౌండ్ ఏరియా బ్లర్ అవ్వాలంటే ఏం చేయాలి మరి, అది కూడా చూసేద్దాం. ఫైనల్ గా ఈ నోడ్ ని సెలెక్ట్ చేసి పైకి వచ్చి ఎఫెక్ట్స్ క్లిక్ చేసి గోషన్ బ్లర్ ని క్లిక్ చేసి ఈ కింద ఉన్న నోడ్ లో వదిలేయాలి. ఇది ఏ నోడ్ అంటే మనం బ్యాక్గ్రౌండ్ ని సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఆ నోడ్. చూడండి షెట్ వరకు రాకుండా కొంచెం డ్రాగ్ చేస్తున్నా. ఈ గోషన్ బ్లర్ స్ట్రెంత్ ని ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు లాస్ట్ నోడ్ ని క్లిక్ చేస్తే మనకి ఫైనల్ రిజల్ట్ వస్తుంది. ఎంత బాగా కనిపిస్తుందో కదా. ఇప్పుడు బిఫోర్ ఆఫ్టర్ రిజల్ట్ చూద్దాం. ఇది ఎలా చూడాలి అంటే నోట్స్ అన్నింటిని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బయట క్లిక్ చేసి డ్రాగ్ చేసుకోవాలి. అన్ని సెలెక్ట్ అయిపోతాయి. ఇప్పుడు కీబోర్డ్ లో Ctrl+D ప్రెస్ చేస్తే డీయాక్టివేట్ అవుతాయి. మళ్ళీ Ctrl+D ప్రెస్ చేస్తే యాక్టివేట్ అయిపోతాయి. ఇది బిఫోర్ అండ్ ఇది ఆఫ్టర్. బిఫోర్ ఆఫ్టర్, బిఫోర్ ఆఫ్టర్. ఓకే, మీరు మాస్కింగ్ ని యూజ్ చేసి కలర్ గ్రేడింగ్ చేయాలి అనుకుంటే ఇలా సేమ్ స్టెప్స్ ని యూజ్ చేసి కలర్ గ్రేడింగ్ చేయండి. ఓకే, ఇంకా మనం డిఫరెంట్ గా చేసి చూద్దాం నెక్స్ట్ వచ్చే క్లాసెస్ లో. ఓకే, నెక్స్ట్ క్లాస్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఏం చేయాలో తెలుసు కదా. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ కొట్టడం మర్చిపోకండి. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేస్తే నాకు కూడా ఎంకరేజ్మెంట్ లాగా ఉంటది కదా. సో లైక్ కొట్టడం మర్చిపోకండి. ఓకే, టేక్ కేర్, స్టే హ్యాపీ అండ్ స్టే ప్రాక్టీస్. బాయ్.